హలో హలో గైస్. గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్ సినిమానే లైఫ్ ఫ్రమ్ లైఫ్ అంతా సినిమాలే మావా. సో ఇవాళ మనం చెప్పబోయే రివ్యూ అవతార్ ద ఫైర్ అండ్ యాషెస్. సో డైరెక్టర్ జేమ్స్ కెమెరాన్ విషయానికి వస్తే ఆయనకేం పేరు పెట్టాల్సిన అవసరం లేదు డైరెక్షన్‌లో. ఎస్ అస్సలు తగ్గేది అన్నీ అసలు మ్యాన్. ఎరగదీసి అసలు ఆయన మైండ్లో ఉన్న విజువల్స్, ఆయన విజన్, అసలు ఒక మనిషి ఇంతలా కూడా ఇలా కూడా ఆలోచించగలుగుతాడా అనే స్టేజ్కి ఏదో తీసుకొస్తుంది. డ్రీమ్‌లోకి తీసుకెళ్ళిపోతాడు ప్రతి సీన్‌లో చాలా కూడా. సినిమాలో మంచి ట్రిప్కి తీసుకెళ్తాడు. మనం నీట్గా అలా వెళ్ళి అలా వచ్చేస్తాం అనమాట మనము. మంచి వరల్డ్ బిల్డింగ్ చేస్తాడు. యాక్చువల్ ఒక స్టోరీ విషయానికి వస్తే, ప్రశాంతంగా బతుకుతున్న జేక్ అండ్ హిస్ ఫ్యామిలీ, ఆ! మెకాటికాయన్స్ కదా, మెకాటికాయన్స్తో ప్రశాంతంగా బతుకుతూ తన లైఫ్ని లీడ్ చేస్తున్న వ్యక్తికి మళ్ళీ మనిషి అనే ఒక ప్రాబ్లం ఎదురైతే అతను అండ్ అతని ఫ్యామిలీ ఎలా ఫేస్ చేశారు, చివరిలో ఎవరు గెలిచారు, ఎవరు ఓడిపోయారు అనేది స్టోరీ. సో ఓకే, ఇది స్టోరీ. అంతే. సినిమాటోగ్రఫీ విషయానికి వస్తే, యాక్చువల్గా సినిమాటోగ్రఫీ అనాలో లేకపోతే ఐ డోంట్ నో వాట్ టు యూజ్. సినిమాటోగ్రఫీ. అది కొన్ని విజువల్స్ ఉంటాయి, ఇట్లా కన్ను ఇట్లా పెద్దగా వేసి చూస్తాం మనము. ఈ 3D ఎఫెక్ట్‌లు మాత్రం చాలా బాగుంటది ఐ యాక్చువల్లీ. డెఫినెట్లీ ప్రిఫర్ 3D. 3D ఇండియాలో అంత 3D ఇంకా డెవలప్ కాలేదని నా ఫీలింగ్. బట్ మనకున్న దాంట్లో బెస్ట్ విఎఫ్ఎక్స్ టీమ్ అది. బాగా చేశారు యాక్చువల్లీ. అసలు కొన్ని సీన్స్ అయితే ఇట్లా కళ్ళు ఓపెన్ చేసి ఇట్లా చూస్తాం మనం. అది అవును. అలాంటి సినిమా, అలాంటి సీన్స్ ఉంటాయి. విజువల్‌గా అయితే చాలా చాలా మంచిగా తీశారు అసలు. చాలా మనం top ఏదైతే visuals పార్ట్ ఉంటాయి. 1, 2 నుంచి చూసుకొచ్చామో ఇందులో కూడా అలాంటి కొన్ని సీన్స్ ఉంటాయి బాగుంటాయి. చాలా చాలా బాగా బాగుంటాయి. తీసుకొచ్చారు అవి కూడా. మా పర్ఫార్మెన్స్ విషయానికి వస్తే, పర్ఫార్మెన్స్ అనాలో ఇలాంటి విఎఫ్ఎక్స్ మూవీ ఆ పర్ఫార్మెన్స్ కూడా ఉంటుంది. ఎందుకంటే మోషన్ క్యాప్చర్ ఇచ్చిన టెక్నాలజీ దాంట్లో యూజ్ ఎవరి చేస్తారు కాళ్ళు చాలా కాబట్టి. బాగా చేశారు. ఇంకొకటి సినిమాలో కిరి అండ్ స్పైడర్ క్యారెక్టర్ డెవలప్మెంట్ అనేది బాగా తీసుకొచ్చారు. కీరీ క్యారెక్టర్ నైస్, వెరీ నైస్. చాలా రూట్స్ వరకు వెళ్తారు ఆ క్యారెక్టర్. ఎమోషన్ అనేది వర్కౌట్ అయింది యాక్చువల్ అక్కడక్కడ. సో స్టోరీ అండ్ నరేషన్ విషయానికి వస్తే, ఈ పెద్ద మనం చాలా సినిమాల్లో చూసిన స్టోరీ లానే అనిపిస్తుంది యాక్చువల్గా అయితే. అంత కొత్తగా అనిపించదు, అంటే విజువల్స్ పరంగా కొత్తగా అనిపిస్తుంది. బట్ స్టోరీ విషయానికి వస్తే మనకి ఇంకా ఏదో కావాలి కదా, వీఆర్ మిస్సింగ్ సంథింగ్ అన్న ఫీలింగ్ అయితే వచ్చింది. డెఫినెట్ కంపారిటివ్లీ 1 and 2 చూస్తే అంత అనిపిస్తుంది మనకు స్టోరీ. యాక్చువల్గా వన్కి వచ్చేసి మనము సినిమాలో చాలా ఇన్వెస్ట్ అవుతాం మనము. అవును, లైక్ అవును. కొత్త వరల్డ్ కదా, చాలా ఇన్వెస్ట్ అయ్యి చాలా చూస్తాము. Correct. 2కి వచ్చేసరికి మనకి కాన్ఫ్లిక్ట్, ద మెయిన్ కాన్ఫ్లిక్ట్ రివీల్స్ ఇన్ పార్ట్ 2 కదా. సో క్యారెక్టర్స్ ఆర్క్ కానీ, డెవలప్మెంట్ కానీ, ఆ స్ట్రగుల్స్ కానీ చాలా అథెంటిక్గా ప్రజెంట్ చేశారు పార్ట్ 2లో. Yes. బట్ పార్ట్ 3కి వచ్చేసరికి, వెన్ పీపుల్ ఆర్ ఆల్రెడీ నో అబౌట్ ద వరల్డ్, పీపుల్ ఆర్ ఆల్రెడీ నో అబౌట్ ద క్యారెక్టర్స్, మీరు అంత టైం ఎందుకు తీసుకున్నారని అదొక్కటి. స్టోరీ బోర్డ్ రైటర్స్ కావచ్చు, ఆర్ జేమ్స్ కెమెరాన్ గారు కావచ్చు, యాక్చువల్గా ఆయన కూడా స్టోరీ పార్ట్ ఉంటుంది ఆయనది కూడా. ఆల్రెడీ ఇంట్రడ్యూస్ అయిన క్యారెక్టర్స్ని కూడా ఇంకా ఎందుకు అంత టైం తీసుకున్నారు స్టోరీలోకి వెళ్ళడానికి అనేది నా అది యాక్చువల్లీ అభిప్రాయం. కొన్ని డ్రామాటిక్ సీన్స్ అన్ని వర్కౌట్ కాలేవు. అంటే కొన్ని పోర్షన్స్ ఉంటాయి, చాలా పోర్షన్స్లో తోప్ సీన్స్ అనిపిస్తాయి, కానీ అక్కడ డ్రామా ఇంకా వర్కౌట్ అవ్వలేదు అని అనిపించింది. నాకు ఏమనిపించింది అంటే సెకండ్ పార్ట్ లో కొన్ని అంటే అవేవో వాటర్స్ కదా, అందులో సీన్స్ ఏమైనా మిస్ అయితే ఇందులో యాడ్ చేశారనే ఫీలింగ్ కూడా వచ్చింది నాకు. చాలా చాలా సీన్స్ అట్లానే సీన్స్ అనిపిస్తాయి అందులో actually గా. మిగిలిన సీన్లు ఇందులో యాడ్ చేసిన ఫీలింగ్ వస్తుంది. ఇకపోతే ఫస్ట్ పార్ట్ 1 and 2లో ఉన్న వరల్డ్ బిల్డింగ్ కాన్సెప్ట్ అనేది ఇందులో కొంచెం అంత వర్కౌట్ కాదు. ఇందులో కొంచెం కొత్త ట్రైబ్స్ కనిపిస్తాయి, కొత్త అంత బాగా ఎస్టాబ్లిష్ చేయలేదు అనుకుంటున్నాను నేను. నావీ ట్రైబ్స్లోనే కొత్త ట్రైబ్స్ కనిపిస్తాయి, కొత్త వరల్డ్ కనిపిస్తుంది. ఫైర్ అండ్ యాషెస్కి తగ్గట్టు ఒక వరల్డ్ ఉంటుంది అనమాట, ఒక ట్రైబ్ ఉంటుంది, వాళ్ళని బాగా చూపిస్తారు, లాగ్ కూడా కొంచెం డిఫరెంట్గా చూపిస్తారు. లాగ్ అయిపోయింది మామ. లాగ్ అంటే యాక్చువల్గా మేము మూవీ లవర్స్ కాబట్టి అంత టైం ఇన్వెస్ట్ చేసి చూసినాం, కానీ చాలామంది చూడలేరు అంత లాగ్ ఉంటే. కొన్ని సీన్స్ అనిపిస్తాయి, నాన్ మూవీ లవర్స్, ఈ ఇంట్రెస్ట్ లేని వాళ్ళు అయితే ఖచ్చితంగా పడుకుంటారు సినిమాలో, అలా ఉంటాయి కొన్ని ఫస్ట్ సీన్స్. యాక్చువల్లీ సెకండ్ హాఫ్ దాకా ఎందుకు, ఫస్ట్ హాఫ్లో కొన్ని సీన్స్ కొంచెం లాగ్ అని ఫీల్ వస్తాయి. ఎస్, సో అలాంటి సీన్స్ అని తీసేస్తే కొంచెం విజువలైజ్గా బాగుంటుంది సినిమా. విజువల్గా విజువల్గా బాగుంటుంది. విజువల్గా థియేటర్లో ఎక్స్పీరియన్స్ చేయాలనుకుంటే చూడొచ్చు. ఐ ప్రిఫర్ 4DX గైస్. మీరు 4DX వెళ్తే సూపర్ అనిపిస్తుంది ఈ సినిమా. నా వరకు అయితే పార్ట్ 1, 2 ఉన్నంత అయితే ఇది లేదు, డెఫినెట్గా లేదు. ఎస్, అంత మిస్ అయింది. అంత అథెంటిక్గా ప్రజెంట్ చేశారా అంటే ఎస్, ప్రజెంట్ చేశారు. అంటే చాలా present సీన్స్ చేశారు, బెస్ట్ బాగుంది. ఉంటాయి, అవును. బట్ కొన్ని చోట్లలో ఎక్కడో మిస్ అయ్యారు. జేమ్స్ కెమెరా అనుకుంది అన్నిటి పరంగా, విజువల్ పరంగా,
ఎమోషన్స్ పరంగా అన్నీ బాగున్నాయి. బట్ వాటన్నిటిని కనెక్ట్ చేసే హోల్ పాయింట్ స్టోరీ. ఆ స్టోరీలో మనం అంత గ్రిప్పింగ్ స్టోరీ, ఆ నేరేషన్ అనేది కొంచెం మిస్ అయింది. అంటే కొన్ని సీన్స్ ఎలా ఉంటాయంటే, మనం ఫస్ట్ టైమ్ చూసినప్పుడు థ్రిల్ అవుతాం. అరే వావ్! అనిపిస్తది. ఆ! సెకండ్ టైమ్ చూసినప్పుడు ఏమనిపియదు. కాకపోతే సినిమాలో ఒకటే సీన్‌ని కొన్నిసార్లు అందరితో అరే ఏదో ఆశ్చర్యపరిచేలా చేద్దాం అనుకుంటారేమో. కొన్ని సీన్‌లు రిపీట్ అయ్యాయి యాక్చువల్లీ. యెస్. అంటే పార్ట్ యాహ్! 1 ఆ ఆర్ పార్ట్ 2 నుంచి కొన్ని ఉంటాయి. స్పైడర్ క్యారెక్టర్ స్పైడీ. మీద కొన్ని రిపీట్ అయ్యాయి యాక్చువల్లీ. అది హ్మ్. స్పైడీ అనేది కొత్త క్యారెక్టర్‌కి కొంచెం 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 ఆర్క్ ఉంటది సినిమాలో. లైక్ కాంబినేషన్ సీన్స్ బావుంటాయి. ఆ! యాక్చువల్ యాహ్! కాంబినేషన్ సీన్స్ బావుంటాయి. చాలా జేక్ క్యారెక్టర్‌కి గానీ, జేక్ గూడా చాలా కొత్తగా కనిపిస్తాడు ఈ సినిమాలో. నటిలీ గానీ, డెఫినెట్‌గా. వీళ్ళ క్యారెక్టర్స్ ముందు రివర్స్ అవుతాయి. నాకు తెలిసి రివర్స్ అవుతాయి యాక్చువల్‌గా. ఆ! నటిలీ క్యారెక్టర్స్ ముందు షీ ఈజ్ వారియర్ టైప్ ఆఫ్ క్యారెక్టర్ ఉంటది. దేనికైనా రెడీ అన్న టైప్‌లో ఉంటది. జేక్ కొంచెం కామ్ అండ్ కంపోజ్డ్‌గా ఉంటాడు. బట్ ఈ సినిమాలో కొంచెం రివర్స్ అవుతది. డెఫినెట్‌గా. జేక్ జేక్ స్టార్టింగ్‌లో కొంచెం కామ్ అండ్ కంపోజ్డ్‌గా ఉంటాడు. ఇట్లా కాదు అట్లా అన్నట్టు ఉంటాడు. బట్ నెటలి ఫస్ట్ టు ఎండ్ వరకు కొంచెం చాలా కామ్‌గా ఉంటది. ఆ! ఎందుకంటే సెకండ్ పార్ట్‌లో తన పెద్ద కొడుకు పోయిన బాధలో చాలా డీప్‌గా హర్ట్ అయిపోతదనమాట తను. బట్ పార్ట్ ఎండింగ్‌కొచ్చేసరికి షీ షో హౌ ద వారియర్ ఈస్. తను యెస్. మంచి యెస్. వార్ సీన్స్‌లో గాని వాటన్నిటిలో చాలా బావుంటది. అన్నీ బావుంటాయి. కానీ పార్ట్స్‌గా డివైడ్ చేసి చూస్తే బావుంటది సినిమా. అవును. సీన్స్ సీన్ బావుంటాయి. వైస్. బట్ ఓవరాల్‌గా సినిమా అయితే కొంచెం డిసప్పాయింట్ చేసిందని చెప్పను గానీ, కొంచెం ఇంకొంచెం బెటర్ ఉండేదుండే అనిపించింది. ఇంకొకటేంటంటే పార్ట్ 1 ఎండింగ్ అవ్వచ్చు. పార్ట్ 2 ఎండింగ్ అవ్వచ్చు. మనకి నెక్స్ట్ సీక్వెల్‌కి ప్రిఫర్ చేస్తది. అరే! ఈ మూవీ యెస్. చూడడానికి. బట్ థర్డ్ పార్ట్‌లో అదే ఎండింగ్ అనేది యాక్చువల్‌గా అంత నెక్స్ట్ పార్ట్ కోసం వెయిట్ చేసేంత ఏమనిపియలేదు క్యామెరాన్ నాకు. అవతారాన్ని టోటల్ 5 పార్ట్స్‌గా వస్తాయని చెప్పారు. మేబీ నెక్స్ట్ పార్ట్ బట్ వెయిట్ చేసేంత పార్ట్ ఇప్పుడు 4 థర్డ్ కోసం పార్ట్ లేదు ఎందుకు డెఫినెట్‌గా. వెయిట్ చేయాలో మాకైతే తెలియట్లేదు గైస్. యాహ్! మోస్ట్‌లీ ఇంకా ప్రతిసారి రాసుకున్నారు కాబట్టి డెఫినెట్‌గా అదే తీస్తారు గానీ ప్రతిసారి మనుషులొస్తారు, ఏదో చేస్తారు, మనుషులొస్తారు, ఏదో యాహ్! చేస్తారు అనుకుంటే అంత వర్కౌట్ అవ్వదేమో. కానీ ఈ సినిమాలో గూడా లాస్ట్ బ్యాటిల్ సీన్ ఉంటది. ఒక 20 మినిట్స్ సీన్ ఉంటదనుకో యాక్చువల్లీ నాకు ఆ తెలిసి సీన్ అది. కోసం వెయిట్ చేస్తున్నా నేను. ఆ! లిటరల్‌గా ఇంటర్వెల్‌లో డైరెక్ట్‌గా వెళ్ళిపోదాం అనుకున్నా మనం బట్ ఎట్లా అనిపిస్తదంటే ఇంత లాగ్ ఎందుకు డైరెక్ట్ కొట్టుకునే సీన్ చూపియొచ్చు కదా! అన్న ఫీలింగ్ వస్తది. నిజంగా ఇగ సీరియస్‌గా. బ్యాటిల్ సీన్‌కొచ్చేసరికి 20 మినిట్స్ బ్యాటిల్ సీన్ ఉంటది. తోపుంటది. ఆ విజువల్స్ ఆ! గానీ, ఎఫెక్ట్స్ గానీ, లాస్ట్ మనకి ఫైట్ అనేది అన్ని బావుంటది యాక్చువల్లీ. బ్యాలెన్స్‌డ్‌గా ఉంటాయి ఆ అవును. సీన్‌లో. లైక్ అవును. ఒక దగ్గర బ్యాటిల్ అవుతుంటది. ఒక దగ్గర ఎమోషన్స్ ఉంటాయి. ఒక దగ్గర తండ్రి కొడుకు ఎమోషన్, ఒక దగ్గర తల్లి ఎమోషన్, ఒక దగ్గర పిల్లలు, ఒక దగ్గర అది. ఆ 25 మినిట్స్ సీన్‌లో అన్నీ కలిపుంటాయి అన్నీ మనకి. చూపిస్తారు. ఇంకోటేంటంటే పార్ట్ 1 వరకొస్తే అందులో జాక్ అనే క్యారెక్టర్ మాత్రం ఎలివేట్ అయితుంటది హెవీగా. యెస్. ఈ పార్ట్ వచ్చి లేకపోతే ఇప్పుడు థర్డ్ పార్ట్‌లో గాని ఇండివిడ్యువల్ క్యారెక్టర్ వైస్‌గా అక్కడక్కడ ఎలివేట్ అయ్యే సీన్స్ ఉంటాయి. దానికి అది కొంచెం బానే చేశారు యాక్చువల్లీ. హ్మ్. ఓకే. బట్ ఓవరాల్‌గా చూస్తే మాత్రం నాట్ అప్ టు పార్ట్ 1 అంతవరకు అంతైతే లేదు డెఫినెట్‌గా. మా మేము మా ఎక్కువ ఎక్స్‌పెక్ట్ రేటింగ్ చేసినంత వచ్చేసి తీసినవి మరి ఇట్ లేదు యాక్చువల్లీ. ఇఫ్ యూ ఆర్ టాకింగ్ అబౌట్ రేటింగ్ వి రేటింగ్ షుడ్ రేటింగ్ ఇస్తే కెమెరామాన్ ఓకే. జేమ్స్ కెమెరాన్ ఫీల్ సో, అయితారేమో. మా ఛానల్ రేటింగ్ వచ్చేసి ఇట్స్ 3.5. అది గూడా మోస్ట్‌లీ విజువల్స్ అండ్ కొన్ని కొంచెం ఎమోషన్స్‌కి ఎక్కువ అయిపోయిందేమో మనం కూడా దానికి. రేటింగ్. ఓకే. లేదు. యాహ్! నాకైతే ఓకే. జెన్యూన్ రేటింగ్ అనిపిస్తది. 3.5 అనేది చాలా యాహ్! జెన్యూన్ రేటింగ్. విజువల్ ఇట్స్ ఎ వైస్‌గా ఇవ్వచ్చు. ఇట్స్ ఎ యాహ్! కంప్లీట్‌లీ యెల్లో సిగ్నల్. మీరు ఖచ్చితంగా చూడాలి. చూడొచ్చు. ఇఫ్ మీకు అంత టైమ్ ఇన్వెస్ట్ చేయలేము, అంత లాగ్ చూడలేము అనిపిస్తే మాత్రం యూ కెన్ స్కిప్ ఇట్. బట్ మీరు కొత్త వరల్డ్‌ని చూడాలి, మంచి సినిమాటిక్ ఎక్స్‌పీరియన్స్ ఉండాలి, చాలా గ్రాండ్ విజువల్ చూడాలనిపిస్తే మాత్రం యూ కెన్ డెఫినెట్‌లీ వాచ్ దిస్ ఫిల్మ్. యాహ్! చాలా బాగా అనిపిస్తది ఆ సినిమా. చూస్తున్నంత సేపు అయితే బానే అనిపిస్తది. బట్ కట్ పేస్ట్‌లో చూస్తే బావుంటది గానీ, మొత్తం ఒకటేసారి చూడేసరికి లేదు. కొంచెం లాగ్ అనేది ఒక చిన్న మైనర్ డీటెయిల్ అది. హ్మ్. అదొక్కటి కొంచెం కట్ చేసి కొన్ని సీన్స్ కట్ చేసి ఉంటే ఒక 2 అవర్స్ 35 మినిట్స్, 2 అవర్ 40 మినిట్స్ సినిమా ఉంటే అవును. ఇంకా బెటర్ ఉంటుండేమో నా ఫీలింగ్ అది యాక్చువల్‌గా. అవును. ఒకటే హ్మ్. ఈజీగా 20, 30 మినిట్స్ ఈజీగా కట్ చేయొచ్చు సినిమాలో. దట్స్ నాట్ ఎ ప్రాబ్లమ్ అనిపించింది. ఒకటేంటంటే మీరు విజువల్లీ చూడాల్సిన లవర్స్, మూవీ లవర్స్ అయితే డెఫినిట్‌గా ఎళ్లి ఒక 3డీ యెస్. కాన్సెప్ట్‌లో చూడండి యెస్. మంచిగా. 3డీ ఐ ప్రిఫర్ మంచిగనిపిస్తది. 3డీ. యాహ్! డెఫినెట్‌లీ. 3డీతో పాటు నియరెస్ట్ థియేటర్ పంజాగుట్టలో ఎర్రమంజిల్ పీవీఆర్‌లో ఉంది. అండ్ నెక్సెస్ మాల్ కూకట్పల్లిలో ఉంది. ఇనార్బిట్ మాల్‌లో 4డీఎక్స్ కూడా ఓపెన్ ఉంటది. అయింది. ఇనార్బిట్ మాల్‌లో కూడా ఓపెన్ అయింది అవును. యాక్చువల్లీ. ఇనార్బిట్ హ్మ్. మాల్‌లో కూడా రీసెంట్‌గా 4డీఎక్స్ ఓపెన్ అవుతుంది. ఈ యాహ్! 3 థియేటర్స్‌లో 4డీఎక్స్ ఉంటది. సో, డెఫినెట్‌లీ గో ఫర్ 4డీఎక్స్. కొంచెం టికెట్ యెస్. రేట్ యెస్. ఎక్కువుంటాయి. టికెట్స్ అవైలబుల్ ఉండవు. హుహు. బట్ ఇఫ్ యూ ఆర్ లుకింగ్ అబౌట్ ద బెస్ట్ సినిమాటిక్ ఎక్స్‌పీరియన్స్ యూ కెన్ డెఫినెట్‌లీ గో ఫర్ వాచ్ ఇట్. దేర్ 4డీఎక్స్. సో, దిస్ ఈజ్ అవర్ రివ్యూ గైస్. వి ఆర్ ట్రైయింగ్ అవర్ బెస్ట్ టు ఎంటర్‌టైన్ అని గాదు. మా నాలెడ్జ్‌ని మీతో షేర్ చేసుకుంటున్నాం. మా యాహ్! ఎక్స్‌పీరియన్స్‌ని మీతో షేర్ చేసుకుంటున్నాం.
ఇలాంటి వీడియోలు ఇంకా చేయడానికి మాకు మోటివేట్ అవుతుంది. సో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. సినిమానే లైఫ్ రా మామ. లైఫ్ అంతా సినిమాలే మామ.